హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటో మీరు గెస్ట్ చేయగలరా? ఈ వేసవిలో ఇంకేముంటుందండి, పచ్చళ్ళ అడావిడే కదా మనకి. నేను వేడివేడి అన్నం వడ్డిస్తున్నాను అంటే దాంట్లో మాగాయి పచ్చడి వేస్తున్నాను అని అర్థం. దాంట్లో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మాగాయి పచ్చడి నెయ్యి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో వీడియోలోకి అయితే వెళ్దామా? ఈ మాగాయ పచ్చడికి ఏ మామిడికాయ అయినా, పుల్లగా ఉన్న మామిడికాయ ఏదైనా తీసుకోవచ్చండి. నేను ముందు రోజు మాగాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసి ఒక 24 అవర్స్ అయితే డబ్బాలో ఉంచాను. మర్నాడు మార్నింగ్ తీసిన తర్వాత ఇవి ఇలా మెత్తగా స్మూత్గా ఉంటాయి. అవి జస్ట్ ఇలాగా స్క్వీజ్ చేసుకుని ముక్కలన్నిటిని సెపరేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. చాలామంది ఈ మాగాయ ముక్కల్ని క్లాత్లో కట్టి పైన వెయిట్ పెట్టి పళ్ళల్లో పెడతారు. అలా కూడా జ్యూస్ సెపరేట్ అవుతుంది, ఇలాగైనా చేసుకోవచ్చు. నేను ఇలా సెపరేట్ చేసి దీన్ని ఎండలో మనం బాగా ఆరబెట్టుకోవాలి. ఇంచుమించుగా ఇవి 1 వీక్ అయితే ఎండలో పెట్టుకోవాలండి. జ్యూస్ అయితే కొంచెం కలర్ సెపరేట్ అయిన తర్వాత మామిడికాయ జ్యూస్ని ఇంట్లో ఉంచేసుకోవచ్చు. కానీ మాగాయ ముక్కలు మాత్రం అవి బాగా డ్రై అయ్యే వరకు కూడా ఎండలోనే ఉంచుకోవాలి. ఇలా నేను పళ్ళల్లో వేసుకుంటున్నాను, లేదా మీకు రైస్ బ్యాగ్ ఉంటే అది కట్ చేసుకుని దాంట్లో కూడా ఆరబోయవచ్చు. ఇలా 1 వీక్ అయితే ఎండలో ఉంచుకొని బాగా ఎండిన తర్వాత మనం ఈ మాగాయ పచ్చడి అనేది కలుపుకోవాలి. దానికి మీకు కొలతలు అన్నీ నేను కరెక్ట్గా చెప్తాను. నేను ఈ మాగాయ ముక్కలు అయితే కరెక్ట్గా నేను ఒక 40 మామిడికాయలు తీసుకున్నానండి. అవి స్మాల్ సైజ్ మామిడికాయలు. ఒక 40 కాయలకు వస్తే ఇన్ని ముక్కలు అనేది వచ్చినవి. తర్వాత 1 వీక్కి ఈ మాగాయ ముక్కలు ఇలా మనకి సెపరేట్ అవుతాయి. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్నగా ఈక్వల్ సైజులో కట్ చేసుకుని ఎండలో పెట్టుకున్న ఈ జ్యూస్లో మనం కట్ చేసుకున్న మాగాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం సాల్ట్ అనేది స్టార్టింగ్లోనే మామిడికాయల్లోనే సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది ఎండలో పెట్టిన జ్యూస్ అనేది ఒక బౌల్లోకి తీసుకొని ఈ ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దాంట్లో మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి. అది ఒక రోజు అయిన తర్వాత ఈ మాగాయ అన్నది కొంచెం స్మూత్గా పేస్ట్లా తయారవుతుంది. దీన్ని కరెక్ట్గా 1 డే ఉంచితే సరిపోతుందండి. అవి మాగాయ ముక్కలు జ్యూస్ పీల్చుకొని మెత్తగా జ్యూస్లు అవుతాయి. ఈ మాగాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అది పక్కా కొలతలతో ఆయిల్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఉంటుంది. మీకు వీడియో అన్నది ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి. కరెక్ట్గా ఈ మాగాయ ముక్కలు ఎండబెట్టుకున్న తర్వాత ఒక 1/2 కేజీకి వచ్చిందండి నాకు. అవి జ్యూస్లో అయిన తర్వాత ఇలా పచ్చడి అనేది స్మూత్గా అవుతుంది. దీంట్లో మనం కారం, సాల్ట్, ఆయిల్ అన్నీ కలుపుకొని తాలింపు వేసుకుంటే మాగాయ పచ్చడి రెడీ ఉంటుంది. 1/2 కేజీ ముక్కలకి ఒక 2 టీ స్పూన్ల మెంతులు వేసుకోవాలండి. అవి ఫ్రై చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్ల జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 కలిపి ఫ్రై చేస్తే మెంతులు ఫ్రై అవ్వకుండా జీరా అనేది మాడిపోతుంది. అందు విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి. ఈ 2 బాగా ఫ్రై అయిన తర్వాత పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ మెంతులు, జీలకర్ర పౌడర్ అనేది పచ్చడికి చాలా టేస్టు, సువాసన కూడా ఇస్తాయి. బాగా స్మూత్గా పౌడర్లా కాకుండా యావరేజ్గా పౌడర్లా చేసుకోవాలి. ఒక 1/2 కేజీ
ఎండిన మామిడికాయ ముక్కలకి ఇలా అయితే 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర సరిపోతుంది. ఒక చిటికెడు మెంతులు, జీలకర్ర విడిగా ఫ్రై చేసుకొని మనం 1/2 కేజీ ముక్కలకి కరెక్ట్గా 3/4 కేజీ ఆయిల్ అనేది పడుతుంది. ఒక 1/2 కేజీ ఆయిల్ ఒక విడిగా ఫ్రై చేసిన మెంతులు, జీలకర్రలో వేసుకుని ఆయిల్ అనేది వేసి కరెక్ట్గా ఒక 1/2 కేజీ ఈ మెంతులు, జీలకర్రలో వేసేసి మిగతా 1/4 కేజీ ఇంగువలు వేసి గోరువెచ్చగా చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది పొగ రాకుండా ఉండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దింపేసుకోవాలి. మనం ఈ పచ్చడిలో శుభ్రంగా స్మూత్గా పేస్ట్గా చేసుకున్న తర్వాత దీనికి 1/2 కేజీ ముక్కలకి ఒక 1/4 కేజీ కారం అనేది పడుతుంది. స్పైసీగా కావాలంటే ఒక టీ గ్లాసు కారం అనేది కలుపుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని కారం, ఆయిల్ అన్నీ స్పైసీస్ అన్నీ కలిపిన తర్వాత మనం మాగాయ పచ్చడి అనేది ఈ కలర్ వచ్చిందండి. తర్వాత మనం స్టవ్ మీద అదే కళాయి పెట్టి మిగతా 1/4 కేజీ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఇంగువ వేసి కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఈ ఆయిల్ కూడా ఈ మాగాయ పచ్చడిలో వేసి శుభ్రంగా కలిగిపెట్టాలి. ఈ ఆయిల్ వేసిన మాగాయ పచ్చడిని కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని మర్నాడు మార్నింగ్ ఒకసారి తీసి చూసుకొని ఆయిల్ ఎంత ఉన్నది చూసుకొని మళ్ళీ కావాలంటే గోరువెచ్చగా చేసుకొని కలుపుకోవచ్చు. నేను కంప్లీట్గా ఈ పచ్చడికి వేరుశనగ నూనె అయితే యూజ్ చేశానండి. మీరు కావాలితే నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చు. ఈ పచ్చడికి నేను ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 వెల్లుల్లి రెబ్బలనేమో మామూలుగా వేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసాను. ఈ పచ్చడికి వెల్లుల్లి అనేది చాలా అరోమా తెస్తుంది. ఈ వెల్లుల్లి వేసుకొని మళ్ళీ పచ్చడి మిక్సీ చేసుకుని ఏదైనా ఒక బౌల్ కానీ గాజు జాడీలో కానీ స్టోర్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఈ మాగాయ పచ్చడి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.